6, 7, 8, 9, కళ్యాణ్ 12, 13, 14, శ్రీజ. యారా కాకాడుకుంటున్నారా? అరే ఏసీ వేసుకోలేకపోయారా? చల్లగా ఉండేది సార్ మంచిగానే ఉంది. అసలు నువ్వు వేడవేదేమైంది నాకు అర్థం కాకుంది. మోహన్ కోసం స్టాండ్ తీసుకున్నాను, తనుజ కోసం స్టాండ్ తీసుకున్నా. అదే చెప్తున్నా, వాళ్ళకి అది తెలీదా? నేను సుమనన్న కోసం స్టాండ్ తీసుకున్నా. నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? అది తప్పు ఎట్లా అవుతుంది? అది తప్పు కాదురా, వాళ్ళు చేయాల్సిందే. వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, మనం జెన్యూన్ గా ఉంటున్నాము. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. మీరు కూడా కొంచెం మాట్లాడేటప్పుడు అవునవును, నేను నోరు మంచిది కాదు, మంచిది కానీ నోరు చెడ్డదండి. తెలిసిన సమాధి లాంటి నోరు అండి అని అన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి నువ్వు నెగిటివ్ నీతో ఎవరు మాట్లాడడానికి ఇష్టం లేదు ఎవరికి కూడా. ఆయన కొంచెం అతిగాడు కాబట్టి అలా మాట్లాడాను. తెలుసులేరా. 10 సార్లు పాయింట్ అవుట్ చేసి అన్నా మాట్లాడాలా లేదక్క నిజంగా అని వెళ్ళిపో. శ్రీకాంత్, అరే విను, just get hell and heaven out from me, just to heaven. ఏమని చెప్పు. నేను నామినేట్ ఎందుకు అయ్యాలో తెలుసా? నాకు తెలీదమ్మా, తెలీదండి, తెలీదు. అంటే నామినేషన్ ఎందుకు యాక్సెప్ట్ చేశానో తెలుసా? నేను ఫైట్ చేయగలను. నేను ఎందుకు తీసుకున్నానో తెలుసా నామినేషన్? నోట్లో నాంతుంది బయటకు రావట్లేదు. అది ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు. నేను మొత్తం మాట్లాడి నిన్నావా? నా హార్ట్ బ్రేక్ అయింది. మనసుంటే ఫెవికల్ ట్రై చేయొచ్చు కదా. ఏడవరా, పరసం వెలిచిపోయే లోపు కడుపారా ఏడు. ఏడవరా. నా నమ్మకం ఏంటంటే నువ్వు ఉన్న వెళ్ళవని. నా నమ్మకం ఏంటంటే నువ్వు ఉన్న వెళ్ళవని. యువర్ రెస్పాన్స్, హూస్ రెస్పాన్సిబిలిటీ యార్? గబాక మేము ఎగిరిపోతే సపోర్టింగ్ ఒక్కరి తరపున కూడా రావట్లేదు మీ సైడ్ నుండి. మా సైడ్ మేము మీకోసం కూడా కొట్లాడుకుంటాం. ఎవరావిడ లీలారాణి అని అలా 10 మంది ఆడవాళ్ళు వెనకాలేసుకుని మీడియా ముందు గొడవలు చేస్తుంటది. బాగా పబ్లిసిటీ పిచ్చిలేండి. నన్ను నామినేట్ చేసింది నిన్ను నేను కెప్టెన్ చేశాను అని. ఇది ఆ భగవంతుడు నాకేసిన శిక్ష. ఏం చేయమంటారు? ఇలాంటి యదవేషాలు వేస్తే అలాంటి శిక్షలే వేస్తారు. ఇక్కడ స్వాప్ చేసే పాయింట్ ఉంది, బట్ నా తప్పు ఎంత ఉందో నీ తప్పు కూడా అంతే ఉంది కదా. తను కూడా తప్పు చేసింది కదరా, కానీ ఇప్పుడు మొత్తం నేనే చేసినట్టు సీన్ క్రియేట్ చేసిందిరా. నీ మీద నీకు నమ్మకం ఉంది, నువ్వు కరెక్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా. వద్దురాము, నేను ఎవరి గురించి స్టాండ్ తీసుకుని అసలు మాట్లాడి. బావా నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడరా. ఏం పాపం ఎవరితో 5 నిమిషాలు మాడితే ఎవరన్నా డిసైడ్ చేస్తున్నారు. అంత కలిసి ఎందుకు చేస్తున్నారా? నాకు నీది ఎక్కడ నచ్చలేదంటే, నువ్వు తప్పు చేసినా చేయకపోయినా 10 మంది చెప్పేటప్పుడు నువ్వు ఒప్పుకుంటా అంటే నాకు నచ్చలేదు. అంటే నేను నచ్చలేదా? 200% నాకు నచ్చలా. 10 మంది అది తప్పు 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 అని అంటే నువ్వు ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకుంటావు నేను కరెక్ట్ ప్రూవ్ చేసుకోవడానికి మీరు ఏదో అనుకున్నాను అంతే సరిపోద్ది కదా. అన్ని తెలివితేటలు ఉంటే మీకు లిఫ్ట్ ఎందుకు ఇస్తాను సార్? ఫస్ట్ టైం నామినేట్ అయింది ఇంత ఏడ్ చేస్తుంది. మరి జనాలు నామినేట్ చేసినప్పుడు, శ్రీజ నామినేట్ చేసినప్పుడు జనాల్ని వాళ్ళు పెడితే నేను ఫ్రంట్, మేము పెడితే స్టంట్ అన్న. ఏంటన్నా ఇది? మీ పాయింట్ ని మాట్లాడేసి ఇంకొకరు మాట్లాడతారంటే దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అలా ఉన్నప్పుడు అది ఇండివిజువల్ గా అందరూ చెప్పుకుంటూ వస్తాం. ఇప్పుడు చెప్పండి, నువ్వు వాయిస్ రిచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు చూడు ఎందుకు మాట్లాడుతున్నాను. ఈ లోపల స్టవ్ వీళ్ళకి ఇచ్చేసి అన్ని పెట్టేసుకుని చేసుకుంటున్నారు. అదేంటంటే నాకు పిలిచారు కదా చేయమని, నేను చేస్తాను వచ్చా అంటే నేను చేసేసుకుంటా. అయినప్పుడు ఎందుకు ఇదంతా? అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోస్తుంటే నేనంట ఏదో ఫీల్ అయిపోయి చేస్తున్నాను. నేను అసలు ఏం ఫీల్ అయిపోయి ఐ ఫెల్ట్ బ్యాడ్. తనుజ నీకు కూడా తెలుసు కదా నాకు ఆకలి తట్టుకోలేను. నువ్వు రాత్రి అయితే నిద్ర కాగలేవు, పగలైతే భోజనానికి కాగలేవు. అసలు నువ్వు దేనికి ఆగిసేస్తావురా? ఆకలిస్తుందని తప్ప ఆకలేసిన దాని గురించి చెప్పాలి. నాకు పని ఉందని అన్నారు. నాకు పని లేదా? నీ వాష్రూమ్ కూడా వెళ్ళలేదు. రియల్లీ టైర్డ్ యా. మీరు అందరూ మ్యానిపులేట్ చేయొచ్చేమో, నన్ను చేయలేరు. చూస్తూనే ఉన్నా. ఈ రింగు రాజాని ఎవ్వరూ మోసం చేయలేరు. నేను ఇది చెప్పాలని, నువ్వు నా చెల్లివి, ఓకే? ఎంతమంది ఉన్నా కూడా నేను కొంతమందితో బాండ్ పెట్టుకుంటా. అది నామినేషన్ పాయింటా? ఏం మనిషి అవి నోటికి ఏదొస్తుంది మాట్లాడేస్తుంది. ఒక మనిషిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తుంది. నాకు ఇక్కడ ఏమనిపిస్తే చెప్తాను, ఇక్కడ ఏమనిపిస్తే చేస్తాను. అలాగే సార్, అందుకే వదిలిపెట్టమని 5 నిమిషాలు కూడా వేసుకోవచ్చు కదా చెడ్డి, వేడి వేసుకోవాలి చెడ్డి. చేసిన ఎక్స్పోజింగ్ చాలు. ప్యాంటాస్గా వాడు మాకు కెప్టెనా నీకు కెప్టెనా, వాళ్ళైతే నువ్వు వాడికి కెప్టెనా మాకు అర్థం కావట్లేదు. తెలిసినడా తెలియకనడా? థ్యాంక్స్ అన్నా. సమన్నావు నామినేషన్ లో లేకపోయేసరికి మంచి హుషారుండవు. బాధపడకు, నెక్స్ట్ వస్తావు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. లేదా ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, నేను చెప్పు. రీతు కన్ఫెషన్ రూమ్ కి రండి. నేనా సార్?
రా, నీతో పనుంది. రితు బిగ్ బాస్ ఎలా ఉన్నారు? మీరు నవ్వుతారనుకుంటే ఏడుస్తున్నారంటే నాకు ఇది ఆనందం బిగ్ బాస్. కన్నీళ్లు కాదురా, హ్యాపీ టీయర్స్. చికెన్ కోసం ఇంటి సభ్యుల రహస్యాలను చెప్పడానికి మీరు సిద్ధమని చెప్పడం నేను విన్నాను. కాదు, ఇప్పుడు సీక్రెట్ చెప్తారు, నువ్వేం చేసుకుంటావు? అంటే ఏమైనా పనికొచ్చిద్దేమో. తనుజతో మొదలుపెట్టు. తనుజాకి ఒక పర్సన్ అంటే ఇష్టం, క్రష్ అని తనే చెప్పింది. ఒకసారి ప్లేట్ ఓపెన్ చేసి గట్టిగా స్మెల్ చేయండి. ఇదిగోండి సార్. ఏంటి ఆ కుళిగా పడుతుంది? ఈ రోజు నుంచి నేను డెమోన్ అని పిల్లలు, పవన్ అని పిల్లలు. సరసం ఇది తిండే చెప్తాను. ప్రజెంట్ ఫేవరెట్ అయితే ఫ్రూట్ పెట్టిన అమ్మాయికి బిస్కెట్ తింటారా? వద్దులేండి, మీరు తినండి. అరే నీ కెప్టెన్సీకి నేను చాలా హెల్ప్ చేశాను కదరా, నువ్వు నా కెప్టెన్సీకి హెల్ప్ చేయరా, ఇది అంటే చేసావా? మామూలుగా ఉండదు చెప్తున్నాను. అలాగే అగో నేనేం చెప్పినా అలాగే అంత అల్లాడించుకుని వెళ్ళిపోవడం తప్ప బుర్ర పెట్టి ఆలోచించవా? మీరు ఆలోచిస్తారు కదా సార్, వాడు అనవసరంగా నేను ఎందుకు ఆలోచించడం? ఇంటి సభ్యులందరూ ఎలా ఉన్నారు? మీరుండగా మాకు లోటేంటమ్మా పట్టువా. శనివారం నాగార్జునతో మీకెదురైన అనుభవం కేవలం ఒక చిన్న ట్రైలర్ మాత్రమే. ఆఫ్టర్ ఇప్పటి వరకు జరిగింది ట్రయల్ పార్ట్ అయ్యా. అసలు సినిమా ముందుంది. ఏ ఫలం ఎవరికి దక్కాలో నేను నిర్ణయించాను. ఇంటి సభ్యులందరూ మీ పేరున్న ఫలాన్ని తీసుకోండి. దేవి కంగారు పడకు, కడుక్కుంది. ఫ్లోరా, yes బిగ్ బాస్. మీరు జైల్లో ఉండాల్సిన సమయం ఇంతటితో పూర్తయింది. ఈ రోజు మీ ఇద్దరికి విడుదల. అదట్రా, ఇంకెప్పుడు జైలుకు రాకండి. మీరు ఎప్పుడు చెప్పేదే మేము ఎప్పుడు చేశాం గనక. దున్న పొత్తుల తిని సంజన, ఈ కాఫీ పౌడర్ తనూజ కోసం, కానీ అది ఆమెకి దక్కుతుందా లేదా అన్నది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. ఏం చేయాలి సార్? ట్యూన్ చేయాలి, దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. వాట్ ఈస్ దిస్ బిగ్ బాస్? ఆర్ యు సీరియస్? సంజన పెద్దది అన్నారు. నీకు ఇవ్వడానికి సీఎం ఫండ్ ఏమైనా ఉందనుకుంటున్నావురా? పోలీస్ బేటాలే అడ్జస్ట్ చేసి నీకు ఇస్తున్నాం. బ్లూ విత్తనం లభించిన వారందరికీ ఇంటి నుంచి వచ్చిన కొన్ని సందేశాలను, కొన్ని విషయాలను మీరు నెమరు వేసుకోగలుగుతారు. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టేస్తా. ఇమ్ము 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 ఇమ్ము. వీడు ఒలింపిక్స్కి వెళ్ళుంటే ఇండియా గోల్డ్ మెడల్ వచ్చిండేదయ్యా. మీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఫోటో ఉంది. అది పొందాలంటే 25% తగ్గుతుంది. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పుహార్ రా బాబు. సుమన్ గారు, తనుజ, ప్రియా ఎడ్ చేస్తున్నారు బయట. నేను ఫోటో తీసుకుంటాను బిగ్ బాస్. పాప వాళ్ళకు కూడా ఛాన్స్ వచ్చేలా చూడండి ప్లీజ్. నువ్వు నీ గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తావు. ఏమైపోతావో అని భయంగా ఉందాకే. బిగ్ బాస్. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్.